మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శంషాబాద్ మండల PACS ఎన్నికల్లో సత్తా చాటుకున్న టీఆర్ఎస్. మండలంలో 4 సహకార సంఘాల విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థులు. రాజేంద్ర నగర్ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. 39 లక్షల నిధులతో బీటీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. జమ్మికుంట మున్సిపల్ PACS ఎన్నికల్లో ఘర్షణ. మృతి చెందిన వ్యక్తి ఓటును వేశారంటూ అభ్యర్థుల ఆరోపణ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన MP సంజయ్. విద్యార్థులపై వేధింపుల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్న MP. ఇక డీటెయిల్స్కి వస్తే కరీంనగర్ జమ్మికుంట PACS ఎన్నికల ప్రక్రియను RTO మరియు పట్టణ SI సందర్శించారు. మొత్తం 13 వార్డులకు గాను 12 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఒక్క వార్డు మొత్తం ఓటర్ల సంఖ్య 111. అందులో 98 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సేవాలాల్ మహారాజ్ 281వ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ ఇంద్రానగర్ SPR హిల్స్లోని సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రఘురాజ్ గౌడ్, రమేష్ నాయక్, అలాగే ST సెల్ ప్రెసిడెంట్ నందు నాయక్ మరియు గుడి కమిటీ మెంబర్లు, TRS నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బంజారా జాతిని వాళ్ళ ఒక గుర్తింపు. హైదరాబాద్లోనే అతిపెద్ద దేవాలయం ఇది. ఆపోజిట్గా మాకు దళిత్ సరి సర్కిల్ సెంటర్ జూబ్లీహిల్స్ ఏరియాలో ఈ విధంగా చేయడం అందరికీ మంచి విషయం. అదేవిధంగా నిన్న సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క విగ్రహ ప్రతిష్ట, మా కులదేవత మా అమ్మవారు మేరామయాడి జగదంబ గారి విగ్రహ ప్రతిష్ట చేశాము. ఈరోజు జయంతి జరుపుకుంటున్నాం. ఇంకా భూబండారాల కార్యక్రమాలు కానీ, ఇంకా సాంప్రదాయబద్ధ పెళ్లిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ మా సంస్కృతి సాంప్రదాయాన్ని ఇలానే కంటిన్యూ చేసుకోవాలని గురు పెద్దలు, కుల పెద్దలు వాళ్ళు సూచనల మేరకు మేము చేయడం జరుగుతుంది. దీనికి అందరు సహకరించినందుకు మీడియా మిత్రులు కానీ, ఫ్రంట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, మా అక్కా చెల్లెలు, మా మహిళలంతా మరీ ఎక్కువ వాళ్ళు మాట్లాడడానికి రావటం, పాటలలో ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు తెలంగాణే కాదు యావత్ భారతదేశంలో మహారాజు ఒక సేవలాల్ మహారాజ్
శివలాల్ గారి 281వ జయంతి ఇక్కడితో పాటు ఢిల్లీలో కూడా ఆల్మోస్ట్ ఒక 2 కోట్ల మందితో ఈరోజు చాలా పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది. ఇక రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలంలో వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. మొత్తం 12 స్థానాలకు గాను టీఆర్ఎస్ పార్టీ 8 స్థానాలను కైవసం చేసుకోగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 4 డైరెక్ట్ స్థానాలలో విజయం సాధించారు. మల్కాపురం సొసైటీలో సంబంధించి 13 స్థానాలు గాను టీఆర్ఎస్ పార్టీ 11 స్థానాలను కైవసం చేసుకోగా బీజేపీ 2 స్థానాలను కైవసం చేసుకుంది. చిన్న గోల్కొండలో 13 స్థానాలు గాను టీఆర్ఎస్ పార్టీ 8 స్థానాలను కైవసం చేసుకోగా కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక పాల్మాకుల్ సహకార ఎన్నికల్లో ఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మొత్తం 13 స్థానాలకు ఏకపక్షంగా గెలుచుకొని తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. దీంతో ఎన్నికలు జరిగిన 4 సహకార సంఘాల్లో చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడినట్లు అయింది. సహకార ఎన్నికల లోపల 13 డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారికి ఏదైతే ఉందో దాన్ని గెలిచి వాళ్ళ కానుకగా ఇవ్వదలుచుకున్నామో పాలమాకుల సొసైటీ నుండి. అలాగే ప్రకాశన్న గౌడ్ గారు ఎలా అయితే మాకు రైతులతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తించుకొని నేను గతంలో DCMA చైర్మన్గా పనిచేసి ఉంటే మళ్ళీ నాకు ఒకసారి చైర్మన్ అవకాశం ఇచ్చినందుకు టోటల్గా 13కి 13 క్లీన్ స్వీప్ చేసినందుకు చాలా గర్వంగా ఉంది. అలాగే ప్రకాశన్న గౌడ్ గారికి అలాగే సబితా మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పాల్మాకుల్ సొసైటీ ఎలక్షన్ సందర్భంగా ఎన్నికల్లో 13 వార్డులకి 13 డైరెక్టర్లు అందరూ టీఆర్ఎస్ పార్టీ డైరెక్టర్లు సభ్యులు గెలవడం జరిగింది. అదేవిధంగా మన శంషాబాద్ మండలంలో గతం జరిగిన మున్సిపల్ ఎలక్షన్లు అయితేనేముంది, ఇప్పుడు మిగతా సొసైటీలు అయితేనేముంది అన్నీ మన టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరుగుతుంది. ఇవంతా సాధ్యం కావడానికి మన సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు, అదేవిధంగా 24 గంటలు మన అన్న ఎమ్మెల్యే ప్రకాశన్న గారు హరిష్ణలు కృషి చేస్తూ పార్టీ కార్యకర్తని తన బిడ్డలుగా చూసుకుంటూ 24 గంటలు శ్రమిస్తూ పార్టీకి సేవ చేస్తూ ఉండడం వల్ల ఇలాంటి ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇది మా కార్యకర్తలతో పాటు మేము మా డైరెక్టర్లు అయితేనేముంది, మా ప్రజాప్రతినిధులు అయితేనేముంది, మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పనిచేయడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఇలాంటి అవకాశాలు మాకు దొరకడం మా అదృష్టంగా భావిస్తూ ఇంత గొప్ప విజయాన్ని అందించినందుకు ఈ గ్రామ ప్రజలకి తర్వాత మండల ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు చేస్తున్నారు. ఇక బోరబండ్లో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 66 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. డిప్యూటీ మేయర్ బాబా ఫస్యుద్దీన్ 5 అలాగే బస్తీలలో చెక్కులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణమోహన్ తదితర నాయకులు పాల్గొన్నారు. रेहाना बेगम, सुल्ताना, सलमा सुल्ताना, गिल अली, పూలమాలతోటి మరి బాబన్న గారిని సత్కరించాల్సిన కోరుతున్నాము. విలువైన సమయాన్ని కేటాయించి మన దగ్గరికి వచ్చేసి మరి ఈరోజు లబ్ధిదారులైనటువంటి దిద్దడంలో మరి
మరి గోపాల్ గారి బాబా ఏ విధంగా ముందుకొచ్చి ఆయన ఇల్లు ముందు కూడా పెట్టుకున్నా మేము ఇంత వాళ్ళ డాక్యుమెంట్ ఉమేరా బిన్ నెక్స్ట్ ఆనంద్ గారిని గారు సన్మానిస్తున్నారు. తెలంగాణ ఇక రాజేంద్ర నగర్ డైరీ ఫామ్ సమీపంలో 39 లక్షల నిధులతో బీటీ రోడ్డు 29 లక్షల నిధులతో ఫుట్పాత్ పనులకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పి ధర్మారెడ్డి, కార్పొరేటర్ కోరణి శ్రీలత, మహాత్మా, సర్కిల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. इधर एक मिनट కొంచెం పక్కన కొంచెం చేయబెట్ట కమిషనర్ ఇట్లా విజయ్ బ్రాండ్ అందరూ మంచిది ప్రకాశన్న నాయకత్వం ప్రకాశన్న నాయకత్వం జై తెలంగాణ. మల్లాడదపల్లి డివిజన్లు అన్నీ కూడా రోడ్స్, కొన్ని ఫుట్పాత్స్ అన్ని కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అంచెలంచెలుగా గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధులను అందరం, కార్పొరేటర్లు అందరం, ప్రజలందరం కూడా, అధికారులు కూడా ఈరోజు అంతా తిరిగి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం చాలా సంతోషం. ఇంకా కూడా చాలా డెవలప్ అవుతుంది, చూస్తున్నారు మీరంతా కూడా. డెవలప్ అనేది చాలా వేగంగా వెళ్ళిపోతున్నది. కొద్దిగా ఇబ్బంది ఉన్న చేయని కూడా, కానీ అన్నీ కూడా చేయాలని ఆలోచిస్తున్నాం. ఇవన్నీ కూడా త్వరలోనే ఇంకెక్కడెక్కడైతే డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ ఉన్నాయి ఇవన్నీ కూడా త్వరలోనే చేస్తాం. మంచినీటి సమస్య కూడా కొంత చెప్తున్నారు. అంటే పైప్ లైన్ లేక కూడా కొంతమంది చాలామందికి మంచినీటి కనెక్షన్ లేదు. అది కూడా త్వరలోనే చేపించే బాధ్యత తీసుకుంటాం. ఇంకేమైతే మా ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకొస్తే, అధికారుల దృష్టికి తీసుకొస్తే ఏదైనా పని చేసి పెట్టే బాధ్యత మేము ఉంటాం. ఎక్కడ ఏమున్నా ఎవరికి ఇబ్బంది లేకుండా, ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఎవరు కూడా ఇబ్బంది లేకుండా మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తుంటారు, ప్రజలకు ఏదైతే అందుబాటులో మీరు పనిచేయాలని అవన్నీ కూడా చేయాలని ఆలోచిస్తున్నారు. మేము కూడా అందుకొని ఈరోజు ఇలాంటి గవర్నమెంట్లో ఉండడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎంతో అభివృద్ధి చేసి ఎన్ని రోజులు సంది ఇవాళ 60 సంవత్సరాల చేయని పనులు కూడా ఇలా మన ముఖ్యమంత్రి గారు చేసి ముందంజన్నారు. ఇక జమ్మికుంట మున్సిపల్ పిఎస్సిఎస్ ఎన్నికల్లో ఘర్షణ నెలకొంది. గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన వ్యక్తి ఓటును వేశారంటూ అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు. సరే అని చెప్పాను. ఆ డిస్కస్ అయింది సార్, అది అయింది సార్. నాడు సార్ చెప్తాడు డిస్కషన్ అంటే పొద్దున 8:30 ఒకటి రమేశ్వర బాబు సార్, పలకల రమేశ్వర. ఇప్పుడు మేము ఈ నంబరు ఈ పేరు చూసుకుంటాం. ఈ ఫోటో ఒకసారి మిస్ మ్యాచ్ ఒకటి అప్పుడు వచ్చింది, ఇప్పుడు వస్తున్నాయి. అట్లా చాలా ఫోటో. అసలు ఈ అడ్రస్, ఈ పేరు నాకు కూడా తెలియదు. ఆ ఊరు గుర్తుపడలేదు, ఈ లెజెండ్ తెలియదు, నాకు తెలియదు. కొంచెం లైటింగ్
ఏజెంట్ వాళ్ళే కదా సార్. దొంగ ఏజెంట్ ఎట్లుంటుంది? దొంగ ఏజెంట్ పెట్టుకుని ఎట్లుంటుంది? మామూలు తెలియదు. ఫస్ట్ వచ్చినప్పుడు ఏజెంట్ చూసుకున్నారా? చూసిరు. ఫోటో చేంజ్ లేదు సార్. అది ఫస్ట్ వచ్చినప్పుడు ఏజెంట్ చూసుకున్న క్లారిఫికేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళు అప్పుడెందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఏజెంట్ వద్దని? అప్పుడెందుకు చెప్పలేదు? అప్పుడే చెప్పి మేము చూడలే కదా, మాకు తెలియదు కదా చనిపోయిన విషయం. అది తర్వాత అనుకోవడం కాదండి. ఏజెంట్ అవును సార్, ఏజెంట్ వాళ్ళ ఏజెంటే మా ఏంటో తెలియదు. ఓటు ఉందనుకుంటున్నాం, ఓటు ఉందనుకుంటాం. అనుకోవడం చేసుకోవడం వాళ్ళ డ్యూటీ సార్. అవును చేయాలి. సరే సార్ తెలియదు చేసిండు, మరి మీరు తెలిసినాక చెప్తున్నాం. తెలిసినాక చెప్తున్నాం. ఇక్కడ తెలిసినాక చెప్తున్నాం. వచ్చి ఇక్కడ వాళ్ళు చూసుకోవాలి. మాట్లాడారు, మీరు మాట్లాడారు. ఎలక్షన్ ఆఫీసర్ డ్యూటీ ఏంటంటే ఆయన ఈ వార్డులో ఉండడా లేదా ఏజెంట్ అనేది చూసుకోవాలి. చూసుకోకుండా అసలు మిస్టేక్ లో పెట్టాడు. పెట్టినప్పుడు మా దృష్టికి ఆయన లేడు అని వచ్చింది కాబట్టి మేము అబ్జెక్షన్ చెప్తున్నాం. దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారనే ఎలక్షన్ ఆఫీసర్ గా వాళ్ళు చేయాలి. అట్లా ఫ్రాడింగ్ దొంగోటు పడుతుంది, ఫ్రాడింగ్ అని ఆరోపణ చేస్తున్నాం సార్. అట్లా దాంతో పాటు చనిపోయిన భర్త ఓటు పడింది. దొంగోటు పడ్డదంటే మీ ఏజెంట్ ఉన్నాడు కదా అక్కడ? అంటే తెలియదంటే మా ఏజెంట్ అంటారు సార్. మళ్ళీ మీరు చెప్పేది మీ ఏజెంట్ ఉన్నాడా? ఉన్నాడు. అబ్జెక్షన్ చేయాలి. చేసిన ఆఫీసర్ కూడా చేసిరు. అబ్జెక్షన్ చేసిన వాళ్ళు కూడా ఓటు కాదు చనిపోయిన చేంజ్ అయిందని చెప్పి అది చేసారు. మీరు ఎందుకు సార్ డైవర్ట్ చేస్తారు? మీరు ఎట్లా అర్థం కాదు? మీరు డైవర్ట్ చేస్తారు ఇక్కడ సబ్జెక్ట్ ని. మీరు చెప్పేది మళ్ళీ అర్థమవుతుంది. ఎలక్షన్ ఆఫీసర్. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని ఎంపీ సంజయ్ పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను మౌలిక సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులపై లైంగిక వేధింపుల ఘటన సోషల్ మీడియాలో ప్రచారమైనప్పటికీ అధికారులు కంటి తుడుపు చర్యలు చేపట్టి చిన్నదిగా చేయడానికి కష్టపడుతున్నారని ఆరోపించారు. హాస్టల్లోని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని, ఇంత పెద్ద ఘటన చోటు చేసుకున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నారు. మన ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ హాస్టల్ విద్యార్థులకు సంబంధించి కొన్ని రోజుల క్రితము అమ్మాయిలను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు క్రూర మృగం వేధిస్తున్నటువంటి విషయము సోషల్ మీడియా ద్వారా బయట ప్రపంచం తిరగడం జరిగింది. కనీస వసతులు లేకుండా, కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇవాళ ఈ హాస్టల్ ఉండడం, నిర్పేద అమ్మాయిలు దాన్ని చదువుకుంటుండో కూడా కనీసం ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క అధికారి కూడా వచ్చి హాస్టల్ను సందర్శించడము, అమ్మాయిల బాగోగులు చేసుకునే ప్రయత్నం చేయకపోవడం వల్లనే ఇన్ని రోజులుగా అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు. అమ్మాయిల్లో కూడా ఒక కసి ఉన్నది, కష్టపడి పైకి రావాలని ఒక తపన, ఒక ఆలోచన వాళ్ళలో పడుతున్నది, ఒక క్రమశిక్షణ వాళ్ళలో కూడా కనబడుతున్నది. కానీ అమ్మాయిల వాడికి ఒక భయం, మాకేంటి ఇబ్బంది వస్తుందని చెప్పి అందుకే బయట రాలేకపోతున్నారు. అలా జరిగిన విషయం అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా మనకు బహిర్గతమైంది. కనీస సౌకర్యాలు కల్పించకపోవడము, ఏ అధికారం రాకపోవడము, మేము ఫిర్యాదు చేస్తే కూడా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు కాబట్టి అలా బయట రావడం జరిగిందండి. అంటే ప్రభుత్వము బయటికి మాత్రం ఇది చేస్తున్నాము అది చేస్తున్నాం అని చెప్తున్నారు. కనీసము సిరిసిల్లలో కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల నడిబొడ్డున అమ్మాయిలు ఇంత వేదన గురవుతుందంటే, వాళ్ళ పార్టీ నాయకుల వల్ల వేదన గురవుతుందంటే ఇంత పెద్ద సంఘటన ఒక చిన్న సంఘటనగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ చిన్న పిల్లలు, వాళ్ళందరూ ఇంటర్మీడియట్ అవుతున్న పిల్లలు, వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కనీసం ఇంతవరకు మంత్రి రాడు చూడడు. అంటే ఎంత పెద్ద సంఘటన జరుగుతుందో మంత్రి వస్తాడు. మరి ఇక్కడికి ఎంతమందిని వేధిస్తే ఎంతమంది చేస్తారు? ఎన్కౌంటర్లు చేయడము, జరిగిన సంఘటన జరిగిన తర్వాత స్పందించడం ముఖ్యం కాదు. సంఘటన జరిగిన తర్వాత ఎంత స్పందిస్తారో, సంఘటన జరగకముందు కూడా అటువంటి వ్యక్తుల మీద కఠినంగా వివరించాల్సిన అవసరం. ఇవాళ నేరేళ్ల ఘటనలో ఇసుకను అడ్డుకుంటున్నాం అని చెప్పి, ఇసుక మాఫియాను అడ్డుకుంటున్నాం అని చెప్పి, రోడ్డు ప్రమాదాలు నివారించని చెప్పి రోడ్డుకే క్యాన్సల్ చేస్తే యువకులు తీసుకపోయి 3rd డిగ్రీ 5 రోజుల పాటు 3rd డిగ్రీ పోయించారు. రోకల బండ్లకి ఇచ్చారు, కరెంట్ షాక్లు పెట్టించారు, నడవలేని విధంగా హింసించారు.
మన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాబట్టి వెంటనే సస్పెండ్ చేసినట్టు నటించడము, వెంటనే రిమాండ్ చేయడము. మరి పోలీసు అధికారులు ఎందుకు కస్టడీ తీసుకుంటలేరు? కస్టడీ తీసుకొని వాస్తవాలను బయటపడమని చెప్పాలా వద్దా? నిన్నాక మన ఒక సంఘటన జరిగితే మా కార్యకర్తలను బెయిల్ రాకుండా కండిషన్ బెయిల్ రాకుండా పిటిషన్లు ఇస్తున్నారు, కౌంటర్ పిటిషన్లు ఇస్తున్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా వివరించవచ్చు, ఏ విధంగానూ చలామణి కావచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. నా మాత్రంగా మేము కేసులు పెడతాం, రిమాండ్ చేస్తాం, సస్పెండ్ చేస్తాం పార్టీకి వెళ్ళి. వాళ్ళకు నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవు, చుట్టూ బహిరంగంగా ఉండదు, మొత్తం కనీస సౌకర్యాలు, ఒక సపరేట్ బిల్డింగ్ లేదు వాళ్ళకు. వీటి విషయంలో ఆలోచన కథ సమస్య అయిపోయింది. మేము రిమాండ్ చేస్తాము, సస్పెండ్ చేస్తాము, రిమాండ్ చేస్తాము. అదిగా సమస్య పరిష్కారం. అమ్మాయిలు అంటున్నారు మాకు ఒక్కసారి అప్పయ్యపడి మన సంగతిని చూస్తామంటున్నారు. వట్టి విషయంలో కఠినంగా వివరించే పోలీసు అధికారులు మరి ఇవాళ ఏమైంది? ఏ పార్టీ నాయకుడు మేము ఒత్తిడి తీసుకొచ్చిండు అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమైనా చేసుకోవచ్చు. అయిడా సిరిసిల్ల మాఫియా చేసుకోవచ్చు, దందాలు చేసుకోవచ్చు, మహిళల పట్ల, విద్యార్థుల పట్ల, ఎవరి పట్ల అసభ్యంగా వివరించవచ్చు. స్వేచ్ఛ చర్య రావాలి. సిగ్గుండాల కొంచెమన్నా నాయకత్వానికి, వాళ్ళ నాయకులకు కానీ అధికారులకు కానీ. అంత పెద్ద అభ్యర్థి అమ్మాయిలు బాధపడుతున్నారు, బయటికి రాలేకుండా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ఒక మంచి ఆలోచన, బంగారు భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న వాళ్ళందరూ ఇలా ప్రైవేట్ హాస్టల్లో చదువుకోలేకుండానే కదా, ఫీజులు చెల్లించలేకుండా కదా గవర్నమెంట్ నమ్మి హాస్టల్ నమ్మి వాళ్ళ ఈ హాస్టల్లో అడ్మిట్ చేసిన వాళ్ళని జాయిన్ చేసిన వాళ్ళందరూ. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోర్తుగల్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ రంగారావు, మాజీ సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాబురావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చందర్, పలువురు నాయకులు, పోటీ చేస్తున్న వారు అభ్యర్థి సుధాకర్ రావు, అలాగే రైతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. రైట్ ఇప్పుడు లచ్చని దా అదే రంగన్న తీసుకుంటా కొంచెం ఇక జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన సహకార సంఘం సొసైటీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పలువురు రైతులు, అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓటింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఆధార్ నెంబర్ లాస్ట్ నెంబర్ 4 రాసుకురాదు. ఇక మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం సహకార సంఘ ఎలక్షన్లో భాగంగా మన్నెగూడెం డోర్నకల్ సిఐ శ్యామ్ సుందర్ ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. డోర్నకల్ మండల సహకార ఎన్నికలలో ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా డోర్నకల్ మండలంలో 2 సహకార సంఘాలు ఉన్నాయి. ఒకటి డోర్నకల్, 2 మన్నెగూడెం. దీంట్లో భాగంగా డోర్నకల్లో 13 డైరెక్టర్లకు గాను 7 డైరెక్టర్లు యూనానిమస్ అయినాయి. 6 డైరెక్టర్ల కోసం ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ 6 డైరెక్టర్ల కోసం
మా పోలీస్ సిబ్బంది ఒక సిఐ, 2 ఎస్ఐలు, తర్వాత 15 మంది సిబ్బంది దీంట్లో పాల్గొంటున్నాం. అలాగే మన్నెగూడెంలో కూడా 13 డైరెక్టర్లు ఉన్నాయి. దానికి 13కు గాను 8 మంది డైరెక్టర్లు యునానిమస్ అయినాయి. 5టికి ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఒక డిఎస్పీ, 2 ఎస్ఐలు మరియు 15 మంది సిబ్బంది అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సంఘటన జరగకుండా ప్రశాంతంగా జరుగుతున్నాయి ఎలక్షన్స్. ప్రజలందరూ సహకరించినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఎన్నికల్లో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సహకార సంఘం సొసైటీ ఎన్నికల్లో పలువురు రైతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 3050 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సహకార సంఘాల ఎలక్షన్లు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ ముగిసిన అనంతరం అధికారులు కౌంటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు మాట్లాడుతూ రైతులు, అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. మొత్తం 13 వార్డులకు కానీ 7 వార్డుల ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగింది. 6 వార్డులకు ఈరోజు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఫలితాలు ఇప్పుడే విడుదల చేయడం జరిగింది. గెలిచిన అభ్యర్థులందరూ కూడా అందజేయడం జరిగింది. రేపు ఉదయం 9 గంటలకు గెలిచిన అభ్యర్థులందరూ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణం జరిగినాయి. ఓటర్లు కానీ, పోటీ చేసిన అభ్యర్థులు కానీ, అధికారులు కానీ, పోలీస్ సిబ్బంది కానీ అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇక సూర్యాపేట జిల్లా చింతలపాలెం సొసైటీ పరిధిలో 5వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేములూరి రంగాచారి 70 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చైర్మన్ అభ్యర్థిగా వేములూరి రంగాచారి ఎన్నికయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శంషాబాద్ మండల పిఎస్సిఎస్ ఎన్నికల్లో సత్తా చాటుకున్న టీఆర్ఎస్. మండలంలో 4 సహకార సంఘాల విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థులు. రాజేంద్రనగర్ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. 39 లక్షల నిధులతో బీటీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. జమ్మికుంట మున్సిపల్ పిఎస్సిఎస్ ఎన్నికల్లో ఘర్షణ. మృతి చెందిన వ్యక్తి ఓటును వేశారంటూ అభ్యర్థుల ఆరోపణ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన ఎంపీ సంజయ్. విద్యార్థులపై వేధింపుల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్న ఎంపీ.
ఏవీ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.